సునం సి తరగతి నుంచి కృష్ణలీలల నాటకం ప్రదర్శించబోతున్నాం. ఇందులో గోపికల అసహనం, గోవర్ధన్ గిరి ఘట్టాలను చూపించడానికి మా వంతుగా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. చూసి ఆనందించండి. పదండి అందరం ఆ ఇంటికి వెళ్దాం. అక్కడ చూసారా పాలు పెట్టాల్సిన పనిగా వస్తుంది. వెళ్దాం, కానీ వాళ్ళు కనిపెడితే అమ్మ దగ్గరికి తీసుకువెళ్తారు. బలరామ, కృష్ణుడు ముందుగా నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అయ్యో ఇటు చూడండి, పాలు పెరుగు ఇంటి మీద ఎంత ఎత్తులో ఉన్నాయో. ఓ, ఈ గోపికలు మనకు అడ్డుకుంటూ వచ్చారా? ఇప్పుడు చూడు, బలరామ నువ్వు అక్కడ నుంచో, భద్ర నువ్వు బలరామ పై నుంచో, సుబల ఎవరు చూడకుండా కాపలాకాయ. వస్తున్నారు. అవును యశోద, మన ఆవులను కంటే ఎక్కువ పాలు ఇస్తున్నాయి. పంటలు చాలా బాగా పండుతున్నాయి. అందరూ హాయిగా ఆనందంగా ఉన్నారు. మన కృష్ణయ్య ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం నది వెలుస్తుంది. బయటికి రా యశోద, వచ్చి నీ కొడుకు చేసే అల్లరి పనులు చూడు. ఈ రోజు మా ఇంట్లో తీసుకుని వచ్చాము. ఏమిటమ్మా, ఏమండి? అందరూ ఎలా వచ్చారు? వస్తున్న కన్నయ్య మీద చాడీలో చెప్పడం మొదలు పెట్టేశారు. చాడీలా? నీ కన్నయ్య అల్లరి అంతా ఇంత కాదు. అసలే పిల్లలకి పాలు లేవని పసిపిల్లల తల్లులు గోల పెడుతుంటే నీ కొడుకు పక్క నవ్వుతూ లేగదూడల తాళ్ళు విప్పి ఆవులకు వదిలేస్తున్నాడు. చూడమ్మా. యశోద, ఈ వాడు మొన్నే కదా పుట్టారు, అప్పుడే చూడు దొంగతనాలు మొదలు పెట్టేశారు. ఈరోజు మా ఇంట్లో దూడారు. ఉట్టి మీద పాలు పెరుగు అందలేదట. రోళ్ళు పీటలు ఒకదాని మీద ఒకటి ఎక్కించారు. వాటి మీదకి ఎక్కినా అందలేదట. ఆఖరికి కారుతున్న కింద చిన్న పెట్టారు. కారుతున్న మీగడ పాలు దోశలతో పట్టుకొని కడుపు నిండా తాగేశాడు. ఓ యశోదమ్మ, నువ్వు గొప్పదాన్ని కానీ పిల్ల చూడు. చక్కగా కాగిన పాలు ఉంటే ఆ పాలతోట పిల్లలకి పోసి ఆ పైన కడుమలో పలుకుటేశారు. మీ వాడికి భయభక్తులు చెప్తున్నా లేరు. ఓయమ్మ, మీ అబ్బాయికి మా ఇంట్లో తాగటానికి సరిపాడ పాలు కనపట్లేదు. దానితో కోపించి పసిపిల్లలను పారేసుకుంటూ బయటకు వస్తున్నాడు. పసిపిల్లలేమో కుక్క పేటి ఏడుస్తున్నారు. మన బాగుంది చెప్పు. నీ కొడుకు అలా వెళ్ళి వీళ్ళ ఇంటిలోని పెరకు శుభ్రంగా తాగాడు. పోతూ వాళ్ళ కోడలి నోటికి పెరుగు కూలివాడు. వేసిగా అత్తగారు చూసి కోడలిని తిట్టింది. ఓ ఇల్లల్లా, నీ సుపుత్రుడు వలింట్లోకి దూరి గుమ్మలాదే నెయ్యంతా తగేసి చివరికి ఆ కుండలాను వెలింట్లో పడేసి వెళ్ళిపోయాయో. దాంతో వెళ్ళి తిరిగి ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసా? ఓ యశోదమ్మ, నా కొడుకు ఆడి అలసిపోయారు. నీ సుపుత్రుడు వచ్చి నా కొడుకు జుట్టున లేగదోడికి కట్టి వీధుల మొత్తం వదిలేశాడు. ఎంత గొప్ప నాయకుడి కొడుకు అయినా ఇంతగా అల్లరి పెట్టవచ్చా? మీ వాడు వస్తాదని ఊహించాము. మా వీధిలోని గోల బొమ్మలం అందరము తలుపులు వేసి గడియాలకులు తాళాలు బిగించాము. అతను వచ్చే దారిని కాపులగా చూస్తూనే ఉన్నాము. తలుపులకు వేసిన గొల్లెలు వేసినట్టే ఉన్నాయి. కానీ ఇలా చూసేసరికి ఎలా వచ్చాడో ఎలా దూరాడో మరి ఒకరి ఇంట్లో పాటలు పాడుతున్నాడు. ఇంకొక ఇంట్లో కట్టుతున్నాడు. ఇంకో ఇంట్లో
నవ్వుతున్నారు. ఇంకొక ఇంట్లో ఎక్కిరిస్తున్నారు. కొన్ని ఇళ్లలో అయితే పక్షుల జంతువుల కూతాలు కూస్తున్నారు. ఇంతలోనే ఎలా వెళ్ళిపోతారు, చట్టుకున్న వెళ్ళిపోతారు. చూస్తే ఖాళీ కాదు వాళ్ళు వంటలు. నీ సుపుత్రుడు మా ఇళ్లలో పాలు పెరుగు ఉండనివ్వరు. మేము ఇంకా గోకులంలో ఉండలేము. ఊరు విడిచి వెళ్ళిపోతాము. మాకు మరో గతి లేదు. మా కన్నయ్య చంటాడు. నా ఊళ్ళో కూర్చుని పాలు తాగడం తప్ప నా పక్కని కూడా పోడు. పక్కింటికి కూడా దారి తెలీదు. ఇలాంటి నా పసివాడిని అల్లిని పెట్టడం తగదు. మా కన్నయ్య చాలా మంచి వారమ్మ. అలా అతనిపై అపనిందలు వేయకండి తల్లులారా. చూడు, మీరలా అంటారని మీ కన్నయ్యని ఇక్కడికి తీసుకొని వచ్చాము. ఏమిటి నన్ను ఇక్కడికి లాక్కుని వచ్చారు? చూసారా, మా కన్నయ్య ఇంట్లోనే ఉన్నారు. అలా కృష్ణుడు తన చిలిపి పనులు చేస్తూ ఇంకా కంసుడు పంపిన పూతనాది రాక్షసులను సంహరిస్తూ గోకులంలో అందరికీ ఆనందాన్ని పంచుతూ ఆశ్చర్యపరుస్తూ కొంచెం పెద్దవాడయ్యాడు. ఒకనాడు నందమహారాజు, యశోద, రోహిణి మరియు ఊరిలో పెద్దలందరూ వర్షాలు క్రమం తప్పకుండా పడాలని, ఇంద్రుడికి పూజ చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. యశోద మనం ప్రతి ఏదులాగే ఈ ఏడాది కూడా ఇంద్ర పూజ చేయాలి. దానికి తగిన ఏర్పాటు చేయాలని గర్గ మహర్షి వారికి సంప్రదించాను. ఆయన అని ఏర్పాటు చేసి మనం రేపు పూజ ప్రారంభించవచ్చని తెలిపారు. గోకులంలో అందరికీ ఆహ్వానం పంపించాలి. తప్పకుండా స్వామి, ఇప్పుడే అందరికీ ఆహ్వానం పంపిస్తాను. మన గోకులంలో ఈ సందర్భంగా అన్న సంతర్పణ చేస్తే బాగుంటుంది మహారాజా. ఏంటి నాన్నగారు ఆహ్వానం సంతర్పణ అంటున్నారు? ఏమన్నా విశేషం ఉందా? అవును నాయనారా, మనము వర్షాలు బాగా పాడాలని, పడి పంటలు సమృద్ధిగా ఉండాలని ప్రతి సంవత్సరము ఇంద్రుడికి యజ్ఞం చేస్తాము. దానికి ఆయన సంతోషించి మనకి వర్షాలు కురిపిస్తాడు. కానీ నాన్నగారు, మన ఆవులన్నీ గోవర్ధనగిరి మీదనే కదా మేతకు వెళ్తాయి. మన పంటలన్నీ గోవర్ధనగిరి మీదనే కదా పండుతాయి. ఆ గోవర్ధనగిరి అడ్డుగా ఉండడం వల్లనే కదా మనకి వర్షాలు పడతాయి. అందుకనే నా ప్రకారంగా మన ఇంద్రుడికి యజ్ఞం చేయకూడదు, గోవర్ధనగిరికే చేయాలి. కానీ కృష్ణ, మనం ఎన్ని సంవత్సరాలుగా ఇంద్ర పూజ చేసి ఇప్పుడు గోవర్ధనగిరికి పూజ చేస్తే ఆయన్ని కోపం వస్తుందేమో. మనం ఇంద్ర పూజ చేస్తే మంచిది నాకు అనిపిస్తుంది. అవును కృష్ణ, భద్రుడు చేతనే నిజమనిపిస్తుంది. ఇద్దరిని కోపం మనం తట్టుకోగలమా? ఏం చేస్తారో ఏమిటో. అవును మహారాజా, మనం గోవర్ధనగిరికి పూజ చేద్దాము. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు గోవర్ధనగిరి పూజ చేయడానికి వెళ్తారు. ఇదంతా చూస్తున్న ఇంద్రుడికి కోపం వచ్చింది. ఈ గోపాలకులకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుని ఏకధాటిగా ఉరుములు మెరుపులతో గాలివాన కురిపిస్తున్నారు. ఎవరు భయపడకండి, నాకు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసు.
మా ఈ చిన్ని ప్రయత్నం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. కేతన్, శాన్వి, తన్మయ్, హేమ, ఉమా, అద్వైత్, రాఫైల్, ఆద్య, అక్షర, శ్రేయాసిని, మేధ, వేద్, కేతన్, శ్రీయర్. బిందు గారు, ప్రియాంక గారు చాలా కష్టపడుతున్నారండి ఈ స్కిట్కి. మీరు కాస్ట్యూమ్స్ చూసే మీకు మ్యూజిక్ అండ్ కాస్ట్యూమ్స్ చూసి అర్థమవుతూ ఉండొచ్చు ఎంత బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు ఎంత కృషి చేస్తే ఈ మాత్రం స్టేజ్కి వచ్చారో. సో 1 రౌండ్ ఆఫ్ బిగ్ అప్లాస్ టు ఆల్ పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్. వీళ్ళ క్లాస్లో స్టూడెంట్స్ కూడా చక్కగా మాట విన్నారండి. ఐ థింక్ నేను అనుకుంటున్నాను అందరు విన్న పిల్లలే అని చెప్పి. బిందు గారు ఎప్పుడు రమ్మన్నా, అందులో బిందు గారు ఇండియా వెళ్ళారు 1 month. సో ప్రియాంక గారు అండ్ సుజన గారు హెల్ప్ చేశారన్నమాట ఈ స్కిట్ ప్రాక్టీసెస్కి. సో ప్రియాంక గారు కూడా